Express, an international courier service. ఇప్పటి వరకు మనం సినిమాల్లో ఎన్నో గూఢాచారి సినిమాలు చూసాం. ఇక గూఢాచార్యం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలు. కేవలం ఒక నవల ఆధారంగా అప్పట్లో హాలీవుడ్లో జేమ్స్ బాండ్ సినిమా వచ్చింది. అది సెన్సేషనల్ హిట్ కావడంతో ఆ సిరీస్పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు వన్నె తెచ్చిన వారు సూపర్ స్టార్ కృష్ణ. సీక్రెట్ మిషన్ తన భుజాన వేసుకొని శత్రువుల మధ్య తిరుగుతూ వారికి సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని తమ దేశానికి చేరవేసేవారు గూఢాచారి. అయితే ఇలాంటివి సినిమాల్లో చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ మన దేశంలో నిజంగా శత్రుదేశమైన పాకిస్తాన్లో గూఢాచార్యం చేసి శత్రువుల ప్రతి కదలికల్ని భారతదేశానికి చేరవేసిన గొప్ప హీరో ఒకరున్నారు. ఆయన ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. ఆయన ఎవరో తెలుసా? అజిత్ దోవల్. ఈ పేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. శత్రుదేశంలో అడుగుపెట్టి ఎవరూ గుర్తుపట్టని విధంగా రకరకాల వేషాలు వేస్తూ శత్రు సమాచారాన్ని మన దేశానికి అందించారు. అంతేకాదు, స్వర్ణ దేవాలయంలోకి చొరబాటుదారులు ప్రవేశిస్తే ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని మన జవాన్లకు చేరవేశాడు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా దేశం కోసం ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాడు అజిత్ దోవల్. ధైర్యానికి మారు పేరు అజిత్ దోవల్. అయితే సైలెంట్గా తన పనిని తాను సైలెంట్గా చేసుకెళ్లే దోవల్ వ్యూహాలు రచించడంలో దిట్ట. వ్యూహాలు రచించడమే కాదు, వాటిని అమలు పరచడంలో కూడా ఎక్స్పర్ట్. పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్ని యత్నాలు ప్రారంభించేశారు. గతంలో పాక్లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బందిగా 7 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారాయన. ఆయనకు ఏ పని అప్పజెప్పినా ఆ మిషన్ పూర్తయ్యే వరకు నిద్రపోని మహాయోధుడు. అందుకే అజిత్ దోవల్పై నమ్మకంతో జాతీయ భద్రతా సలహాదారుడిగా నరేంద్ర మోడీ మళ్లీ తీసుకొచ్చారు. అంతేకాదు, ప్రస్తుతం దేశ భద్రతను దెబ్బకొట్టాలని చూస్తున్న పాక్ చొరబాటుదారుల ఏరివేతకు అజిత్ దోవల్ మరోసారి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ప్రజల సహకారంతో వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్పగించిన పనిని వారం రోజుల్లోనే పక్కా ప్రణాళికలు రచించి భారత్ దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా రుచి చూపించింది అజిత్ దోవలే. అగ్రరాజ్యాలు సైతం ఇంత వేగంగా తమకిచ్చిన టాస్క్ పూర్తి చేయలేదు ఇప్పటిదాకా. అలాంటిది చొరబాటుదారుల పీచమణిచి వారం రోజుల్లోనే తన టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన హీరో అజిత్ దోవల్. 1971 నుంచి 1999 మధ్య భారత్లో జరిగిన 15 విమాన హైజాకింగ్ ప్రయత్నాల్ని ఆయన సింగిల్ హ్యాండ్తో డీల్ చేసి భద్రతా దళాలు అడ్డుకొని ఆ హైజాకర్ల కుట్రలు భగ్నం చేసింది అజిత్ దోవలే. ఇటీవల అమెరికా భద్రతా సలహాదారు కూడా అజిత్ దోవల్కు ఫోన్ చేసి తమ మద్దతును తెలియజేశారు. కొన్ని అంతర్జాతీయ రక్షణ సంబంధించి అజిత్ దోవల్ దగ్గర సలహాలు తీసుకున్నారంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. ఇప్పుడు చైనా, పాక్ దేశాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది కూడా దోవలే. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో దిట్ట. ఏ రూట్లో వచ్చి ఎప్పుడు దెబ్బ కొడతాడో అని దోవల్ గురించి ఆలోచిస్తుంటాయి పాక్, చైనా దేశాలు. అగ్రరాజ్యం అమెరికానే దోవల్ సలహాలు, సూచనలు తీసుకుంటుంది అంటే అంతర్జాతీయ స్థాయిలో దోవల్కున్న పేరేంటో తెలిసిపోతోంది. ప్రస్తుతానికి నరేంద్ర మోడీకి వెన్నెముక అజిత్ దోవలే. శత్రువులకు నిద్ర లేకుండా చేసే జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ కాదు అని ఎవరైనా అనగలరా? గత పాలకులు ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే మోడీ ఆయన ఇంటికెళ్లి మరీ పిలిపించుకొచ్చి జాతీయ భద్రతా సలహాదారుడుగా నియమించుకున్నారు. దోవల్ స్కెచ్ చేస్తే ఎలాంటోడైనా ఆ ఉచ్చులో పడిపోవాల్సిందే. ఇప్పుడు చైనా మెడలు వంచే పనిలో ఉన్నాడు అజిత్ దోవల్. త్వరలోనే బీజింగ్ వెళ్తున్నాడు. శత్రు దేశం గడ్డపై అడుగు పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో. అందుకే దోవల్ సాబ్కి సెల్యూట్ చేద్దాం. మేరా భారత్ మహాన్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.